ప్రజలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. అక్కా చెల్లెలకు, అమ్మలకు అందరికీ. బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు కొంత మా పైన నిందలు వేయడం జరిగింది. మరి నిందలు మీరు నిరూపించడానికి మీరు రెడీగా ఉంటే మేము దానికి సమాధానం చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ పరిపాలించిండ్రు. ఇక్కడ నేను 2020లో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో నాకు 500 ఓట్లు మీరు వేసిళ్ళు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడున్న అధికార పార్టీ బీఆర్ఎస్ను మన ప్రజలు గెలిపించిళ్ళు. అయినా కూడా నేను ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మీ అందరి సేవ చేయడానికి ముందుకు వచ్చి తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో సత్యన్న గారితో జాయిన్ కావడం జరిగింది. నా కార్యకర్తలు నాతో తిరిగేటోళ్ళు ఇప్పటికి కూడా నాతో 50 నుంచి 60 మంది ఉంటారు. ఏ రోజు కూడా వాళ్ళకు ఛాయ్ తాగిపోయలే, టిఫిన్ తినిపించలే, అన్నం తినిపించలే. నన్ను నమ్మి, నా సత్యాన్ని నమ్మి వాళ్ళు నాతో తిరుగుతున్నారు. అవకాశాలు వచ్చిన రోజు ఏదో ఒకటి చేస్తామని చెప్పినాం కానీ ఏ తాగిపోయడానికో తినిపించడానికో బెదిరిస్తారా? అమ్మ మీరు బెదిరిస్తారా? ఎవరన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. బెదిరిస్తున్నా అంటున్నారు. నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా అమ్మ, అక్క, చెల్లని మాట్లాడతా. మీరు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు, ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, బెదిరిస్తున్నా అంటారు. నీవు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టినావు, ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినావు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రచారంలోకి వస్తే కోడిగుడ్ల దాడి, టమాటాల దాడి చేయించిన చరిత్ర నీది, నీ ప్రభుత్వాన్ని. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. నా ప్రజలు, నా కాలనీవాసులు, నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం పేరు పేరున. ఈరోజు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మీటింగ్కు వస్తున్న మీ అందరికీ పాదాభివందనం. మన ఎమ్మెల్యే సత్తన్న గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మరియు రాజేంద్ర అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు నా మీద బాగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పార్టీ నుండి కూడా పోటీ చేస్తున్న భూపాలపల్లి మున్సిపాలిటీలో వాళ్ళు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒకవేళ గెలిస్తే వాళ్ళు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారో వాళ్ళు కూడా నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నన్ను గెలిస్తే ఈయన ఎక్కడ ఉండడు, అక్కడ ఉంటాడు, మనకు ఎట్లా అభివృద్ధి చెందుతారని చెప్తాను కదా, నా మీద పొడి వెళ్తారు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు, వాళ్ళు కూడా నాకు సమాధానం చెప్పాలి. మన కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. 3 సంవత్సరాలు ఇంకా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి నేను రాజేంద్రన్న సహకారంతో మన ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారి దగ్గరికి పోయి ఏ నిధులైనా ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నా 8వ వార్డు కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ